హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమండి, కొత్తిమీర పన్నీర్తో రైస్ చేశానండి. ఈరోజు ఎక్కువ మసాలాలు అవి లేకుండా చేశానండి. పన్నీర్ ముందు ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసాను. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకొని బాగుంటుందండి. టేస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఉప్పు బాగా పట్టుకుంటుందండి, కారం అదిని. ఆ తర్వాత కొత్తిమీర అండి. కొత్తిమీర ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి. కట్టలో సగం ఉప్పేసి శుభ్రంగా ముందు నానబెట్టుకోవాలండి. ఉప్పేసి నానబెట్టాలండి. కొత్తిమీరని నానబెట్టి 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల క్రిములు అవి ఉంటే పోతాయండి. కొత్తిమీర కూడాను. ఇవ్వండి, బాస్మతి రైస్ చిన్న గ్లాస్తో తీసి నానబెట్టుకోవాలండి. ఈలోగా కొత్తిమీర నీరు ఇది వాటర్ వాడిపోతుందండి. అది అందులోని మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక జీడిపలుకు వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సాల్ట్ వేసి. తర్వాత పన్నీరు మనం పెట్టుకున్నాం కదండి 10 నిమిషాలు రెస్ట్, దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్లో వస్తుందండి. వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అందులోనే మళ్ళీ 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని ఒక ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి. మా పాప లంచ్ బాక్స్ కోసం అండి ఒక చిన్న గ్లాస్ తోటి చేస్తున్నానండి. కొత్తిమీర పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కారం అండి. ఆనియన్స్, టమాటాస్ ఏమీ వేయట్లేదండి. ఇలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా బాగా వేగిన తర్వాత బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవ్వండి, మనం నానబెట్టుకున్న రైస్ని మరిగించుకుని అందులోని ఈ రైస్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని సరిపడా ఉప్పు చూసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కూడా చివరిలో వేసేసుకోవాలి. ఉడుకుతుండగా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతే అండి. చాలా బాగుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైతాతో బాగుంటుందండి.